నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేనే మీ ఉదయ్. జూన్ 2, 2014 తర్వాత కొంత అక్రమ మైనింగ్ జరిగింది అంటూ కూడా గతంలో ఆరోపణలుండే. తర్వాత ఇప్పుడు కూడా బలమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ అక్రమ మైనింగ్ వెనుక ఎవరున్నారు? మరి గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లియర్గా అడ్డంగా ఇరుక్కుపోయారు దీంట్లో అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ని పై రివెంజ్ ప్లాన్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి తన మంత్రే అడ్డంగా ఇరిగిపోయారన్నది కూడా తెలుసా, లేకపోతే నిజంగానే మంత్రి గారి మీద రివెంజ్ ప్లాన్ ఏమైనా చేశారా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీలో కూడా జోరుగా ఈ యొక్క దాన్ని ఏమంటారు ఇష్యూ స్టార్ట్ అయ్యండి. ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇక పూర్తిగా పెద్దగా వైరల్ అయ్యిండే. అసలు ఎట్లా రాఘవ కన్స్ట్రక్షన్స్లో అక్రమ మైనింగు ఇదంతా కూడా జరుగుతుంది అంటే క్యాబినెట్ నిన్న సిబిసిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఇక దీని మీద ఏదో నిగ్గు తేల్చాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా ఒకసారి రెండు మూడు పాయింట్లు చూసుకుంటే ఈ యొక్క అసెంబ్లీలో ఈ విచారణ ద్వారా ముగ్గురు మాజీ మంత్రులు ఇదంతా కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి దానిలో విచారణ పరిధి అంటే బీఆర్ఎస్లను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసుకుంటా ఇప్పుడు సొంత పార్టీ మంత్రిని సెల్ఫ్ గోల్లో పడేసిరు అనేది కూడా పెద్దగా చక్కర్లు కొడతా ఉన్నటువంటి వార్తా సమాచారం. దానికి సంబంధించినట్టు ఒకసారి చూస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానిదే కావడం పెద్ద ట్విస్ట్. అంటే దీంట్లో గతంలో కూడా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి టెండర్స్ ఉండే, కాంట్రాక్ట్స్ ఉండే, ఇదంతా కూడా ఉండే. ఇప్పుడు కూడా క్రియాశీలకంగా రాఘవ కన్స్ట్రక్షన్సే పనిచేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది మాకు సంబంధం లేదు అని ఈ మధ్య కాలంలో మాట్లాడుతుంటే గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మోచేతి నీళ్లు ఎవరు తాగిర్రు అనేది కూడా గతంలో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మరి దానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరున్నారంటే ఇప్పటికే దాని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. హరీష్ రావు ప్లస్ కేటీఆర్ ఇక్కడ అటువైపు నుండి ఇక్కడ రేవంత్ రెడ్డి కొంత చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఓఆర్ఆర్ పక్కకు సంబంధించినటువంటి దాంట్లో అక్రమంగా ఎత్తుకపోతా ఉన్నారు. భూ కబ్జా బకాసురులు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు తర్వాత నాయకులంతా కూడా అక్కడికి పోవడం, అక్కడ ఆ యొక్క ఏదైతే ఆఫీస్ ఉంటుందో దాని మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది కనిపించకుండా పెయింట్ వేయడం ఇదంతా కూడా గతంలో చూసాం. కానీ ఇప్పుడు సిబిసిఐడి దగ్గరకు వచ్చేసరికి గతంలో జరిగిందేదో దేవునికి ఎరక, ఇప్పుడు జరిగే దాని మీద ఎంక్వైరీ జరిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయినట్టే. ఎందుకంటే ఆయన నాకు సంబంధం లేదన్నటువంటి నిరూపించుకునే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అక్కడ ఈ కంపెనీ డైరెక్టర్ ఎవరున్నారో ఒకసారి చూసుకుందాం. కంపెనీ డైరెక్టర్లో పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్షారెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డినే హరీష్ రావు లిస్టు బయట పెట్టారు. గతంలో హరీష్ రావు లిస్ట్ ఎవరు పెట్టారు? పలానా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఉంది, కొడుకు హర్షారెడ్డి ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈరోజు బకాయించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఈ యొక్క అక్రమ మైనింగ్ విషయంలో గతంలో జరిగినటువంటిదిగా పూర్తిగా అందరి మీద విచారణ చేయాలనేది కూడా హరీష్ రావు కేటీఆర్ బలంగా వినిపిస్తూ ఉంటే వీళ్ళు ఇక మనం ఇబ్బందులు పడిపోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంతో మరొకసారి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్లో పడ్డది. మరి కాంగ్రెస్ పార్టీ దీని నుంచి బయటికి రావాలి అంటే పూర్తిగా ఇంకొకటి ఇక్కడ ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టే ఎలాంటి తప్పిదాలైనా ఉపేక్షించబోమని విపక్షాల బ్లాక్ మెయిలింగ్ లొంగేది లేదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి నేను చూసేది ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డి గారి పాయింట్స్. అంటే గతంలో ఏం చెప్పిర్రు? రేవంత్ రెడ్డి గారు అంటారు ఎవరికి మేము తావు ఇవ్వము, అసలు మేము అక్రమాలు చేస్తలేము, అన్యాయం చేస్తలేము, న్యాయంగా పరిపాలన చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం. తర్వాత అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ పచ్చబద్దాలు ఆడుతున్నారంటూ ఇక్కడ హరీష్ రావు పూర్తిగా చట్టసభనే తప్పుదారి పట్టించిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫైర్ అయినటువంటి సందర్భం చూసాం. తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా దాటేస్తూ డైవర్ట్
పాలిటిక్స్ చేస్తూ ఉన్నది రాష్ట్రంలో అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో మరి ఆ మోచేతి నీళ్లు తాగినటువంటి వాళ్ళు ఎవరు, అసలు ఇప్పుడు తాగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది పెద్దగా అంటే నాదర్గూల్ భూములకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇక్కడ ఓఆర్ఆర్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇక గండిపేట సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడా చూసినా వెలుగుమట్ల దగ్గర కూడా పేదల భూములు భూదాను భూములను గుంజుకొని రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు వినిపిస్తుంది అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5-3 సంవత్సరాల్లో పూర్తిగా రాఘవ కన్స్ట్రక్షన్స్ రాఘవ. మరి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది అంటే అందరి చేతులు వేసారు. కానీ మరి దీని డైరెక్టర్గా ఎవరున్నారు? మంత్రి గారి భార్య ఉన్నది, మంత్రి గారి కుమారుడు ఉన్నాడు, మంత్రి గారి సోదరు ఉన్నాడు. దీనిలో మరి సెల్ఫ్ గోల్ ఎలా అయ్యారు? అసలు ఎవరి మీద రివెంజ్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది కొంత అర్థం కానటువంటి పరిస్థితి. రివెంజ్ అనేది ప్లాన్ చేశారు, కానీ కరెక్ట్గా ప్లాన్ చేయాలి కదా అనేది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ. చేసారు కరెక్ట్, మరి దొంగను పట్టుకున్నట్టు చేయాలి, కానీ మీ దాంట్లో మీకు పడక మీరు పెట్టుకుని ప్లాన్ చేసుకుంటారా అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక సోషల్ మీడియా కూడా కోడై కూస్తూ ఉన్నది. రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడిపై ఈడీ వచ్చిందని, ఆ వాచ్ అక్రమంగా వాచ్కి సంబంధించినటువంటి తెప్పించుకున్నారని, ఇవన్నీ కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద మాట్లాడతారు. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు దీని మీద? రాఘవ కన్స్ట్రక్షన్స్ మళ్ళా నాది కాదని చెప్పే ప్రయత్నం చేస్తారా? ఏమైనా బుకాయించే ప్రయత్నం చేస్తారా? దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతారు? అసలు సిబిసిఐడి ఏం చెప్తుంది దీని మీద? ఈ విచారణ ఏం తేలనున్నది? అంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది. నిజానికి కూడా కరీంనగర్ గ్రెనేడ్స్ విషయంలో కావచ్చు, గతంలో తర్వాత 7 కంపెనీలు ఏవైతే ఉన్నాయో మహబూబ్నగర్ క్వార్ట్స్ కావచ్చు, సిరిసిల్ల ఇసుక తవ్వకాల్లో ప్రధానంగా అక్రమాలు జరిగాయని క్యాబినెట్ నిర్ధారణ చేసిందంట. ఎక్కడెక్కడ? కరీంనగర్, ఖమ్మంలో గ్రానైట్, మహబూబ్నగర్లో క్వార్ట్జ్, సిరిసిల్లలో. తర్వాత విచారణ ద్వారా అంటే ఒక రాజకీయంగా కట్టడి చేయాలా, రాజకీయంగా ఎదుర్కోవడానికి ఒక రివెంజ్ ప్లాన్ చేస్తే వీళ్ళంతా మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, క్వార్జీ కావచ్చు, ఇదంతా కూడా ప్లాన్ చేసినా కానీ సక్సెస్ఫుల్గా ప్లాన్ చేయాలి కదా అని చెప్పేసి కూడా సోషల్ మీడియా కోతకి వస్తుంది. తర్వాత ఇప్పుడు పొంగులేటిని ఇరికిచ్చిరా లేకపోతే బీఆర్ఎస్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది కూడా కొంత గందరగోళముగా మారినటువంటి పరిస్థితి. చూడాలి మరి ఏ విధంగా ఏ విచారణలో ఈ యొక్క సిబిసిఐడికి సంబంధించినటువంటి అక్రమాల మైనింగ్ దర్యాప్తు మీద ఏం రాబోతా ఉన్నది, అసలు ఏం రిపోర్ట్ ఇస్తారనేది కూడా ఆతృతతో వెయిట్ చేస్తూ ఉన్నది తెలంగాణకు సంబంధించినటువంటి సమాజం. అది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరు కూడా తప్పు చేస్తే తప్పే. అది బీజేపీ అయినా ఎంఐఎం అయినా ఎవరు తప్పు చేసినా రాజకీయ నాయకులు ఒకసారి ఎమ్మెల్యే అయితే ఏమీ లేనటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితేనే ఒకసారిగా కోట్ల రూపాయలు వస్తాయి. ఎట్లా వస్తాయి అనేది ఇప్పటి వరకు ఒక చిట్కా సామాన్యులకు అర్థం కానటువంటి పరిస్థితి. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి గారి చుట్టే ఈ వివాదం తిరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి వాదన వచ్చేసి ఏమని ఉంటుంది? రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు పాల్పడింది నిజమే అని చెప్పేసి ఆయన పూర్తిగా ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మైనింగ్ శాఖను ఫైన్ వసూలు చేసింది. విపక్షాలు అడగక ముందే చర్యలు తీసుకున్నాం, వాళ్ళైనా వదిలే ప్రసక్తే లేదు. మంత్రి పొంగులేటి భైరవులపై సహకరించడం లేదని కోపంతోనే విపక్షాల బ్లాక్మెయిల్ రాజకీయాలంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి, నేను కాదు చెప్పేది. అందుకే క్లియర్గా ఆయన మాట్లాడినటువంటి మాటలను తీసుకొచ్చి మరి చదివి వినిపిస్తాం. రాఘవ కన్స్ట్రక్షన్స్లో అక్రమ మైనింగ్ జరిగింది నిజమే, అది ఎవరు చెప్పారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానివల్ల మేము ఫైన్లు కూడా వసూలు చేశామని కూడా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత విపక్షాలు అడగక ముందే చర్యలు తీసుకున్నాం అంటే మా మంత్రి అయినా కూడా మా మీద ఉన్నటువంటి పరిస్థితులను చూసి మేము ఎవరికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి ఆడ చర్యలు తీసుకున్నామని చెప్పింది కూడా ముఖ్యమంత్రి గారే. తర్వాత మంత్రి పొంగులేటి ఎవరికి కూడా సహకరిస్తలేరంట. పైరవీలకు సహకరించకపోతే దాని మీద కక్ష కట్టి మా పైరవీలకు నువ్వు అడ్డుపడతావు అని చెప్పి పొంగులేటి గారి మీద ఒక బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. ఏం మరి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, అసెంబ్లీ సాక్షిగా ఇలా ఉన్నాయి, మరి ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉన్నదని కూడా వేచి చూడాలి. చూస్తూనే ఉండండి సిటిజన్స్ వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.